హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా నాన్ వైస్ ప్రాసెస్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ ఇది వచ్చేసి ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఫ్రెషర్ జాబ్ రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అయితే మీరు యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గేస్ ఇక్కడ 2.4 to 3 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 23 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేయాల్సిన వంటి వర్క్ ఏంటంటే గైస్ ఈ యొక్క కంపెనీ ఏంటంటే ఆస్ట్రోటాక్ కంపెనీ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్. అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి త్రూ ఆన్లైన్ ద్వారానే ఓవర్ ది కాస్ట్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, లైవ్ చాట్ ద్వారా కావచ్చు ఆస్ట్రాలజిస్ట్ అయితే కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పారంటే సో ఆస్ట్రాలజిస్ట్ అయితే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఈ యొక్క మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, లవ్ లైఫ్ సంబంధించి కావచ్చు, కెరీర్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు. సో యూజర్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో సో యొక్క ప్రాబ్లమ్స్ని అయితే ఓవర్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆస్ట్రాలజిస్ట్కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళైతే మీ యొక్క ప్రాబ్లమ్స్కి ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక ఆస్ట్రోటాక్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా. సో మీరైతే కస్టమర్స్ యొక్క క్వెరీస్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అయితే మీరు ఫాలో అవుతూ కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారానే మీరు కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ ఐస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్పోకెన్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిటర్న్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇంగ్లీష్లో ప్రొఫిషియన్స్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అయితే మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో దీంతో పాటు మీ యొక్క రెజ్యూమ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ఇక కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు శాలరీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 5 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మ్యాక్సిమం మీరు వీడియో చూసుకుంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే
5th జూన్ 2024 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అయితే ఈ రోజే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం మీరు వీడియో చూస్తున్నట్టునే అప్లై అయితే చేసుకోండి. సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి అప్లై నౌ అని ఉంది. సో ఇక అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మీరు ఆల్రెడీ ఇంటెన్షాలా వెబ్సైట్ జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ మీరు సైన్ ఇన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేస్తారంటే మీకు కూడా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక రెజ్యూమ్ మీరు డీటెయిల్స్ ఏవైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినట్టు ఇక ఆస్ట్రోటాక్ కంపెనీ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు కంపల్సరీగా ఇక క్వశ్చన్స్ అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకోవద్దు గైస్, ఇక్కడ చూడండి వై షుడ్ బి హైర్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. గైస్ మిమ్మల్ని మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఎందుకు ఈ యొక్క జాబ్ రోల్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు ప్రాపర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి, మేము ఈ యొక్క జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇలా పాజిటివ్గా మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసెస్మెంట్ అయితే అడుగుతున్నారు. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఏ 6 days a week వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అలాంగ్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే అడుగుతున్నారు. గైస్ మీరు వారానికి 6 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ విల్లింగ్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కస్టమ్ రెజ్యూమ్ని మీరు అప్లోడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే ఇది ఆప్షనల్ అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.